మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మెంబర్కి నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ మీడియా అధినేత విశ్వ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అసలు పిలవగానే ఖచ్చితంగా వస్తాను, అసలు వేరే ఏం మాట మాట్లాడలేదు, టైం ఎప్పుడు ఎక్కడ అని చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సార్, మీరు ఇక్కడ రావటమే కదా సార్, మా లాంటి కొరియోగ్రాఫర్స్కి డాన్సర్స్కి చాలామందికి వర్క్ చెప్తున్నారు. అంటే మీలాగా ముందుకొచ్చి ధైర్యంగా ఎక్కడో అవుట్ కంట్రీస్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అది పనిగా అన్నీ మానేసుకొని ఇక్కడికి వచ్చి ఒక పీపుల్స్ మీడియాని క్రియేట్ చేసి బ్యానర్ దాంట్లో కూర్చొని మంచి మంచి సినిమాలు సార్, అంటే ఒకటి రెండు కదా సార్, మంచి మంచి సినిమాలు ఈ మధ్యన రీసెంట్గా అంటే మిరాయ్ అంత మంచి సినిమాలో మన అందరికీ వర్క్ ఇచ్చి చాలామంది కుటుంబాలని ఆదుకుంటున్నారు సార్ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నేను కూడా చాలా సాంగ్లు చేశాను నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. నెక్స్ట్ నేను ఎక్కువ రెండు మాటలే మాట్లాడతాను. ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నా కూడా ఇది కుటుంబ సమస్య, ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన సమస్య. ఆ సమస్య కూడా ఏం లేదు, ఒకరు మంచి ఒకరు చెడు అని అంతే. దాంట్లో చిన్న ఒక 50% అట్టున్నది, 60% ఇట్టునింది. ఓవరాల్గా ఇప్పుడు లేదు అని చెప్పి అందరికీ తెలిసి ఒక మాట మీద ముందుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకొని ఎలక్షన్స్ జరిగినాయి, ముందుకు వచ్చారు. నేను లాస్ట్ జనరల్ బాడీ అనిల్ గారు అండ్ ఫెడరేషన్ వచ్చి జనరల్ బాడీ పెట్టినప్పుడు పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి సరే మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చాలని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడే జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అనిల్ గారు ఫెడరేషన్ నుంచి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఏదైతే మేము మాట ఇచ్చామో అక్కడ ఫెడరేషన్లో అదే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులు ఒప్పుకోకపోవటం వల్ల ఆ సభ్యులు ఏదైతే నిర్ణయిస్తారో జనరల్ బాడీ మీటింగ్, అంటే ఏ అసోసియేషన్లో అయినా జనరల్ బాడీ మీటింగ్ అనేది సుప్రీం. సో ఆ జీబీలో తీసుకున్న జనాల నిర్ణయాన్ని మనం కాదనలేం. సో ఆ కాదనలేని పరిస్థితిలో వాళ్ళకి ఎలక్షన్స్ కావాలని అడగటం జరిగింది. నేను కూడా మధ్యలో నుంచి అనిల్ గారు వీళ్ళందరూ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యలో పెద్దల్ని గౌరవించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ సభ్యులకి అందరికీ ఎలక్షన్స్ కావాలి, ఈరోజు చిన్న మాట పడకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. రేపటి రోజు ఇంకొంచెం పెద్ద మాటలు పెడితే స్ట్రాంగ్గా నిలబడాలి కదా. సో అందుకే ఈసారి పక్కన వదిలేసి నెక్స్ట్ టైం వాళ్ళందరినీ ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బై ఎలక్షన్స్ పెడతారో దాంట్లో కూడా పోటీ చేసుకొని వాళ్ళని గెలవమని చెప్పండి. మేము నిజం ఏదైతే ఉందో అదే గెలిపిస్తుంది వాళ్ళని చెప్పడం జరిగింది జీబీలో. ఆ విధంగా సంభాషణ జరుగుతూ లాస్ట్లో ఎలక్షన్స్ జరగాలి అని చెప్పటం వల్ల తను కూడా మన ప్రెసిడెంట్ గారు కానీ మిగతా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదని లేక జనరల్ బాడీని అంటే జీబీ నిర్ణయాన్ని తీసుకుని ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. మొత్తానికి ఎలక్షన్స్ అయినాయి. సో అందరికి ఇప్పుడు గెలిచిన ఎవరైతే సెక్రటరీ, ట్రెజరర్, మిగతా ఈసీ మెంబర్స్, మహిళలు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, సుమలత మేడం కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు నేను జీబీలో వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చానంటే, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా ఇది నా యూనియన్, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎటైనా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను మళ్ళీ రావటం జరిగింది. సో దీనివల్ల మంచి జరగాలి, మంచి జరుగుతుందని చెప్పి నేను ఈరోజు కూడా ఇక్కడ రావటం జరిగింది. అండ్ సార్ని కూడా నేను అడగటం జరిగింది, వచ్చారు. సో ఇప్పటి నుంచి మీ కార్యవర్గానికి నేను చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఇది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఫిలిం ఛాంబర్ పెద్దల్ని కలవండి, ఫెడరేషన్ అనిల్ గారిని అండ్ ఫెడరేషన్ పెద్దలందరినీ కలవండి. కలిసి 24 క్రాఫ్ట్స్కి కూడా మీరు 23 క్రాఫ్ట్స్కి కూడా ఒక లెటర్ ద్వారా ఒక మంచి విషయాన్ని పంపించి మేమందరూ కలిసి పనిచేద్దాము. మమ్మల్ని తెలుసో తెలియకుండా మంచో చెడో జరిగింది. సో
ఫెడరేషన్ అనేది ఒక తండ్రి లాంటిది. సో ఆ తండ్రి బిడ్డలు తప్పు చేసినా ఏదైనా తెలుసు తెలియక చేసినా కూడా తండ్రి 4 రోజులు కోపడతారు, దాని తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటారు. అలాగా అనిల్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెల్లంకి గారు మిగతా జనరల్ కౌన్సిలర్స్ 23 యూనియన్స్ ఈ డాన్సర్స్ యూనియన్ని కూడా కలుపుకుంటుందని, మీరు కలుపుకోవాలని, తెలుసో తెలియకుండా జరిగిన దాన్ని పెద్ద మనసు చేసుకొని ఒక పెద్దన్నగా ఫెడరేషన్ ఈ డాన్సర్స్ యూనియన్ని కలుపుకొని యథావిధిగా ఇంతకుముందు ఎలా రంగరంగ వైభవంగా ఉండిందో అలాగే ముందుకు వెళ్ళాలని, మమ్మల్ని కలుపుకుంటూ మమ్మల్ని మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది జరగాలి. అనిల్ అన్న గారు మీరే ముందుకొచ్చి మమ్మల్ని క్షమించి మా యూనియన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, 24 క్రాఫ్ట్స్ని ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంజనా. అండ్ ఈ విషయాల్లో వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా ఫిలిం ఛాంబర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సురేష్ అదే ఎవరైతే ఫిలిం ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలవటం జరిగింది. అందరూ కూడా సరే చేసింది కొంచెం అటు ఇటు అయినా కూడా 35 సంవత్సరాల నుంచి మీరు అందరితో కలిసి పని చేస్తున్నాం. సో అందుకనే ఇంక నుంచి ఇలాంటి ఏం జరగకుండా దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పారు. అండ్ ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, అందరితో కలవండి, అందరితో కలిసి పని చేసుకోండి. అండ్ దిల్ రాజు సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ విషయం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఏమేమి జరుగుతుంది ఏంటని తెలుసుకొని మంచి జరగాలి, ఇలా కాదు ఇలా వెళ్ళండి అని చెప్పి ఫిలిం ఛాంబర్కి కానీ ఫెడరేషన్కి కానీ అంటే వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అనే చెప్పారు తప్ప ఎదిరించి వెళ్ళొద్దు అని చెప్పలేదు. దిల్ రాజు గారు కూడా కావచ్చు. సో దిల్ రాజు సార్ థ్యాంక్ యూ సార్, ఎప్పుడు మీరు ముందుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అండ్ అలాగే దాము సార్ కూడా నాకు చాలాసార్లు చెప్పారు. అండ్ అశోక్ గారు కూడా నేను ఇద్దరిని కలవడం జరిగింది ఛాంబర్ నుంచి. చాలాసార్లు ఏం చెప్పారంటే కలుపుకొని వెళ్ళండి, చిన్ననే ఉంటాయి, మీరు చేసేది కరెక్టే, కాకపోతే కొంచెం టైమింగ్ అటు ఇటు ఉంది. సో అందుకనే సరే మీరు చేశారు, మీరు చేసింది చాలా మంచి. ఏంటి ప్రొడ్యూసర్లు డాన్సర్లకు ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు డాన్సర్స్కి వెళ్ళకుండా మధ్యలోనే కొన్ని డబ్బులు ఎగిరిపోతున్నాయి. సో ఆ డాన్సర్స్ దగ్గర ఏమవుతుంది, 4 రోజులు కష్టపడి 4 రాత్రులు కష్టపడి డాన్స్ చేసి వస్తే డాన్సర్స్ యూనియన్లో 4 రోజులు పేమెంట్ వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days పేమెంటే వస్తుంది. అంటే ఒక పేమెంట్ ఎగిరిపోయింది. అంటే ప్రొడ్యూసర్ డాన్సర్స్ అడుగుతున్నారు, ఏంటి 4 రోజులు కదా కష్టపడి మనం చేసింది, 3 రోజులే పేమెంట్ వచ్చినాయి అని చెప్పి. లేదు ప్రొడ్యూసర్ వాళ్ళు ఇవ్వలేదు, 3 రోజులే ఇచ్చారు అని. అంటే డాన్సర్స్ మనసులో ఏమైపోతుంది, అరే ప్రొడ్యూసర్ 3 కాస్ట్లు ఇచ్చారు, 4 రోజులు చూపించుకొని 3 రోజులు ఇచ్చారా అని చెప్పి ప్రొడ్యూసర్ వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని మన అందరినీ బాగుండాలని చెప్పి పెద్ద పెద్ద సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు మన కష్టాన్ని గుర్తించి ఎంత చెప్తే యూనియన్ ఎంత పేమెంట్ ఉంటే అంత పేమెంట్ ఇస్తున్నప్పుడు ఆ పేమెంట్ ఇక్కడ చేరాలి తప్ప మధ్యలో ఎగిరిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అంటే ఇచ్చేది ఇస్తున్నారు, మళ్ళీ బ్లేమ్ అవుతున్నారు. ఆ బ్లేమ్ అవ్వకూడదు, మీరు చేసేది మంచి పనే జానీ అని చెప్పి నాకు చిరంజీవి గారు కావచ్చు అండ్ దాము గారు కావచ్చు అందరు ఇంకా చాలామంది చెప్పారు. అండ్ మిగతా సభ్యులు కావచ్చు అందరు హీరోలు కూడా చెప్పారు, నాకు ఫోన్ చేయటం జరిగింది అందరు హీరోలు కూడా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చిరంజీవి సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎప్పుడు ఎవ్రీ టైం కనుక్కొని ఫెడరేషన్ని ఫిలిం ఛాంబర్ని అందరినీ కలుపుకొని వెళ్ళండి అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పటివరకు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. బట్ ఫిలిం ఛాంబర్కి అండ్ డాన్సర్స్ మన ఫెడరేషన్కి అధినేతలకి చెప్పేది ఏంటంటే డాన్సర్స్ యూనియన్ని కలుపుకొని వెళ్ళండి, తెలుసో తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి, మీ బిడ్డలుగా మమ్మల్ని దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఏం లేదు, గెలిచిన వాళ్ళు ఏంటంటే 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరంలో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చిన్న ల్యాండ్ ఏదో ఇష్యూ ఉంది, ఆ ల్యాండ్ ఇష్యూ మీద ఫోకస్ చేసి వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఈ యూనియన్ని అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ మనకు ఆపోజిట్ ఉన్నారు కదా వాళ్ళు నాకు ఓటీ లేదు కదా మనకు ఆపోజిట్ చేశారని కాకుండా యూనియన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఓకే వాళ్ళ సమస్యలను తీసుకొని ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనసులో ఏం పెట్టుకోకుండా క్లీన్ మనసు పెట్టుకొని వెళ్ళండి. ఓకే, గెలిచిన వాళ్ళకి
చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు కూడా చెప్పాను. చరణ్ అన్న చాలా థ్యాంక్స్ నా, 40 lakhs ఇచ్చారు, ఇప్పుడు నేను ఒక 18 lakhs ఇచ్చాను. లాస్ట్ టైమే చెప్పేశాను. తొందరలో మీ ముందుకు వచ్చి మీ చేతుల మీదుగా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ మీరు ఇస్తే మా డాన్సర్స్ తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అండ్ అలాగే ఈ ఏదైతే మీరు స్టార్ట్ చేసిన 40 lakhs ఇచ్చి మీరు ఏదైతే స్టార్ట్ చేశారో డాన్సర్స్ యూనియన్ బాగుండాలని, అది నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మిగతా హీరోలు కూడా అండ్ ఎవరైనా మన సినీ పెద్దలు ముందుకొచ్చి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూగా అవ్వాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను, మీ అందరిని కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, ఇప్పటిదాకా మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఇప్పుడు పీపుల్స్ మీడియా అధినేత విశ్వ గారిని మాట్లాడాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.